నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, మీకు మన తోటలో చక్కటి పువ్వులు పుయ్యాలి అంటే నేను ఇచ్చే లిక్విడ్లు సింపుల్గా నేనైతే చెప్తానండి. ఇవాళ మన ఇంటి వేస్ట్ని ఒక 2 రకాలనే నేను లిక్విడ్గా తయారు చేసుకున్నాను. అవే మీకు పరిచయం చేస్తాను. ఇవి వేయటం వలన బోన్ మీల్తో పని లేదండి. ఇంట్లో బూడిద గుమ్మడికాయని కోసామండి, పాడైపోయింది. మనకి ఇంకా సంబరమే కదండి. అంతే టకటకా తెచ్చి ముక్కలు కోసేసుకుని అదైతే ఊరబెట్టానండి. అదొక పక్క మనకి. మరి ఇంకెందుకండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మరి వచ్చేయండి. ఇది పళ్ళ మొక్కలకే, గులాబీ మొక్కలకే, అన్ని రకాల మొక్కలకి కూడా ఈ లిక్విడ్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇందులో వేసింది పెసలో, తర్వాత మన ఆవాలండి. ఆవాలో మన నెమ్టోడ్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉధృత తగ్గుతుంది, ఉన్న వాటికి తగ్గుతుంది అని నేను అనను, కానీ మనకి ఉధృతకి రాకుండా ఉంటుంది. నిమ్టోడ్స్ అంటేనే చాలా చాలా ప్రమాదకరమైంది. అది వచ్చింది అంటే మాత్రం మనం చాలా కష్టపడాలి. రాకుండా చూసుకోవటానికి ఈ ఆవపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి ఇది ఎలా ఇవ్వాలి ఏంటి అన్నదే వీడియో అయితే చూసేద్దాము. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అయితే వస్తుంది. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఒక వారానికి 2 సార్లు చొప్పునైనా ఈ నీళ్ళు అయితే ఇవ్వాలండి. అయితే మనం దీన్ని 3 రోజుల క్రితం నానబెట్టాను. తర్వాత మొలకలు వచ్చాయి. వీటిని మనం ఇప్పుడు వేస్తున్నాం. అయితే ఇదే మాదిరిగా మన ఇంట్లో ఉన్న పాడైపోయిన పప్పులన్నీనండి ఇలా నానబెట్టుకుని ఇలా రుబ్బుకుని ఇందులో వేయటం, చక్కగా మొక్కలకి ఇచ్చేయటం. అంతేనండి, చాలా సులువు. ఆవాలు వేయటం, పెసలు వేయటం, మొక్కలు మాత్రం చాలా బాగున్నాయండి. మనకి పూత రాని మొక్కలకి కూడా పూత వస్తుంది. అందుకే నేను మనీ వేస్తున్నాను. ఈ వేసవి కాలంలో ఇలా ఏదో ఒకటి ఇవ్వటం వలన మన మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయి. అయితే ఇవన్నీ చేయలేమనుకున్న వారు అన్ని రకాల చెక్కలు ఉంటాయి కదండి, అదేనండి తెలగపిండి అంటాం మేము. ఆ తెలగపిండిని కూడా తెచ్చుకుని నీటిలో వేసుకుని చక్కగా మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దానికంటే మంచి ఉపయోగాలు ఉన్నాయండి ఇది. అందుకే నేను ఇలా వేస్తున్నాను. మనకి నూనె తీసేసిన చెక్క కదండి అది, దాని గురించి. ఇది నూనె తీయని మనకి పిండి కాబట్టి రెట్టింపు ఉపయోగాలు అయితే ఉన్నాయండి. దీన్ని మనం 3 రోజులు పోయాక వేద్దాము. అయితే మనం ఇంకా 5 రోజులు అయిందనుకోండి, ఇంకొన్ని 2 బకెట్లు ఎక్కువ వేయాలి. ఇది 1 లీటర్కే 10 లీటర్ల నీళ్ళు అయితే కలపాలండి వేసేటప్పుడు. అయితే మనం ఇందులో OWDC నీళ్ళు అయితే వేద్దామండి. లేని వారు చిన్న బెల్లం ముక్క వేసుకోండి. నాకు ఉందండి, ఇదిగోనండి. ఎండ తగలకుండా OWDCని ఇలా క్లాత్ అయితే కప్పుకున్నాను. మనకి అయిపోయింది. ఇందులో కొంచెం ఉండగానే మనం మనీ తయారు చేసుకోవచ్చు. చూసారా, ఇలా ఉంటుందండి నీళ్లు. ఈ నీళ్ళు అయితే ఇలా ఇచ్చేస్తున్నాను. ఈ ఇవ్వటం వలన మనకి మంచి పోషకాలు డబల్ అవుతాయండి. అలానే దీన్ని నేనైతే పెడదాము, ఎండలో వద్దు. దీనికి ఎండ తగలకుండా ఒక సంచి అయితే వేద్దామండి. సంచి వేసి లూజ్గా మూత అయితే ఇలా పైన పెడదాము. మనకి ఇందులో జీవులు ఉంటాయి కదండి, అందుకే మనం వీటిని ఎండ అయితే తగలనివ్వకూడదు. ఇలా 3 రోజులు పోయాక చూడండి. ఇది బూడిద గుమ్మడికాయ అండి. ఈ బూడిద గుమ్మడికాయని నేను వడియాలు పెడదామని ముక్కలు కోసానండి. ముక్కలు కోస్తే ఇది పాడైపోయినాయి 2 కాయలు. మరి మన తోటలోకి ఇలాంటివి ఉంటే ఆనందమే కదండి. చక్కగా నేను తెచ్చి ఇదిగోనండి ఇలా ముక్కలు కోసేసి OWDC నీటిలో వేసేసి ఊరబెట్టేసానండి. ఇప్పుడు ఈ నీళ్లు తీసుకుని మన మొక్కలకే హ్యాపీ అండి. ఈ నీళ్లు చాలా మంచిది. మనకి ఎలాంటివి ఉపయోగపడతాయో అవన్నీ కూడా మొక్కలకు ఉపయోగపడతాయండి. ఇది నేను ఇలా ఒక 10 లీటర్లకి 1 లీటర్ చెప్పనిచ్చేస్తున్నాను. ఇలా ఈ మొక్కలకి ఇచ్చేదాల్లో 1 రోజు నీటిలో వేసానండి. ఒక రాత్రి అంతా నాననియ్యి మరుసటి రోజుని నీళ్లు తీసేసానండి. మొలకలు వచ్చాయి. ఆ మొలకల్ని మిక్సీ పట్టేసి ఇలా వాటర్లో OWDC వాటర్లో వేసి ఇలా నీళ్లు 3 రోజులు ఉంచామండి. ఇది 3 కాదండి, 5 రోజులు ఉండిపోయింది. నేను ఊరు వెళ్ళటం వలన కొంచెం స్మెల్ కూడా వస్తుంది. ఇవి పురుగులకి కూడా చాలా బాగా పనికొస్తుంది. ఆవాల ఘాటు కదండి. అయితే ఇది కూడా లీటర్కే 10 లీటర్ల నీళ్ళు వేసుకుని మన మొక్కలకైతే ఇచ్చేసుకోవచ్చండి. అలానే ఇక్కడ ఇది ఉందని 2 కలిపి అయితే ఇచ్చేస్తున్నాను నేను. ఈ 2 కూడా ప్రతి మొక్కకే వేసేయచ్చండి. అలానే పచ్చిమిర్చికి ఆకుముడత ఉంటుంది కదండి, ఆకుముడత ఉన్న వీళ్ళకి ఇలా వేస్తే అండి చక్కగా పురుగులు పోతాయండి. అలానే ఇలా వేయటం వలన పూత బాగా వస్తుంది.
మంచిగా పువ్వులు అయితే పూస్తాయండి. నేను ఇప్పుడు మనం అది ఉంది కదండి, ఇదిగోనండి మనకి బెండ చెట్లు ఉన్నాయండి. ఈ బెండ చెట్లకి మనం ఇప్పుడు ఇవైతే ఈ నీళ్ళు చాలా అవసరం అండి. అలానే ఆకుల మీద ఏమన్నా పురుగులు ఉన్నా కూడా పోతాయి. చాలా బాగా ఈ పూత సమయంలో ఇలా ఇవ్వటం వలన మంచిగా మనకే పువ్వులు కాయలు కాస్తాయండి. మనం ఈ బెండ చెట్లకి ఇది ఈ సరైన సమయం అన్నమాట అండి. బోన్ మీల్తో పని లేకుండా ఈ నీళ్లు మనకు ఉపయోగపడతాయి. ఇలానే తోటంతా కూడా ఇలా స్ప్రే చేస్తానండి ప్రతి పాదుకిని. అలానే ప్రతి పాదుకి కూడా ఈ నీళ్ళు అయితే ఇచ్చేస్తానండి. ఇలా బెండ మొక్కలకే కాదండి, పువ్వుల మొక్కలకి కూడా ఇచ్చేద్దాం. చూసారా ఇలా మొత్తం ఈ పాదులన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి. బెండ మొక్కలు కాపు అయితే కాపుకి రెడీ అవుతుంది. చూసారా ఇవన్నీ కూడా ఇచ్చేద్దాం. చాలా పెద్ద కాయలు అయితే కాస్తాయి. చూసారా ఎంత బాగున్నాయో కాయలు. మొన్ననే వచ్చాయండి. ఇవి తొందరగా వస్తాయి. మనకి మామూలు నేరేడు స్లోగా మనకి వస్తుంది. ఇది మాత్రం తొందరగా కాపు అయితే వచ్చేస్తుందండి. ఇది మనకి ఒక నెల రోజుల నాటికి కాయలు అయితే రెడీ అయిపోతాయి. చెట్టు నిండా ఉన్నాయండి కాయలు. మీకు కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ దీనికి కూడా నేను పచ్చి కిచెన్ వేస్ట్ మాత్రమే ఇచ్చానండి. ఇప్పుడు వరకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు వర్మి కంపోస్ట్ ఇద్దామండి. మందారాలకి ఎప్పటికప్పుడు మిల్లీ బగ్స్ పట్టేస్తుంది కదండి. ఇలాంటి పొల్లటి ద్రావకం అంటే మనం మజ్జిగ కానీ ఇలా పులిసింది ఏది ఇచ్చినా సరేనండి, ఆ వాసనకే మిల్లీ బగ్స్ పట్టవండి. అప్పుడప్పుడు వారానికే 10 రోజులకి ఇలాంటిది ఇస్తూ ఉంటే మనకి పట్టకుండా ఉంటుంది. ఆ తర్వాత మనం వచ్చాక ఇబ్బంది పడే కంటే రాకుండానే చూసుకోవాలి. మందారాలు చూసారా సాయంకాలం అయిపోయింది కదండి, ముడుచుకుపోతున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. పూత రాలిపోతుంది అని చాలామంది అంటూ ఉంటున్నారండి. పూత రాలిపోయే మొక్కలకే కూడా ఈ లిక్విడ్ చాలా బాగా పనికొస్తుంది. మీ ఇంట్లో ఏ అపరాలు ఉన్నా సరేనండి, ఇలా మొలకలు వచ్చాక వేయటం వలన మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి. మనం మొలకలు వచ్చినప్పుడు తింటుంటాం కదండి, అలాగే వీటికి కూడా ఉపయోగపడుతుంది. అలానే టమాటాలండి, టమాటా పూత కూడా రాలకుండా ఉండాలంటే ఇలాంటి లిక్విడ్లు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలానే నాకు స్టార్ ఫ్రూట్ కూడా పూత అయితే వస్తుందండి. చూసారా ఇదంతా కూడా స్టార్ ఫ్రూట్. ఒక పక్క నుంచి పూత వస్తుంది, అలానే మరో పక్క ఇది చూసారా ఇదేమో మనకి కొండ మామిడి అండి. కొండ మామిడి కూడా పూత అయితే వచ్చింది. అలానే ఇదిగోనండి శివాశాలం చంపింగ, ఇది కూడా పూత అయితే స్టార్ట్ అయ్యింది. అన్నిటికీ కూడా ఈ లిక్విడ్ అయితే ఇచ్చేస్తానండి. మొత్తం పూత అయితే బాగుంది. ఇవన్నీ బాగుండాలంటే కూడా మనకి ఇలాంటి నీళ్ళు అవసరం అండి. ఇలాంటి ఇది ఒక పక్క OWDC వేసానండి, మరో పక్క మనం పప్పుల ద్రావకం వచ్చింది కదండి, మరింత బలంగా ఉపయోగపడుతుంది. చూసారు కదా. వేసవి వేడికండి ఏ మొక్క అయినా సరే కొంచెం డల్ అవుతుందండి. మనం ఎలా కూల్ డ్రింకులు తాగుతామో వీటికి కూడా కూల్ డ్రింకులు అయితే ఇవ్వాలండి. నేను మొన్ననో ఒకటి చేసాను, బాగా ఉపయోగపడింది. ఈ చెట్టు మొగ్గలైతే వస్తున్నాయండి. ఇప్పుడు కూడా ఇది ఇచ్చామనుకోండి కూల్గా చక్కగా పువ్వులైతే పోస్తుంది. ఎంత బాగుందో కదా. చిన్న పువ్వు అయితే వచ్చిందండి. మనం ఇప్పుడు వచ్చే పువ్వులు పెద్దగా వస్తాయి. చూసారా ఎంత క్యూట్గా ఉందో. ఇది డబల్ కలర్ అండి, కలర్ వస్తుంది. అలానే ఈ నీళ్ళు గులాబీలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మనకి రాను వీడియోలాగా అన్నారు జస్ట్ జరిపారండి. ఇప్పుడు చెప్తారా రేపే నాకే మర్చిపోతాను నేను రాసేసుకోవాలండి మీరు. ఇగో ఇది ఇప్పుడు వస్తున్నాయి చూడండి. ఇగోండి పక్కన నుంచి మొక్కలు వస్తున్నాయి. మీకేనా? ఇదేంటో చూడండి. ఎప్పుడైనా చాలగొట్టలు అంటే మళ్ళీ చెట్లు చూసారా, మళ్ళీ సన్నటి రేకుల్లాగా ఉంటుంది కదా, మళ్ళీ మన చేలో ఉంది తెచ్చాను. ఇది ఒకటినండి చాలా బాగుందండి. అది ఎల్లో ఒకటిని వైట్ ఒకటిని మనకి మార్నింగ్ లాగే ఉంది అది. అదే కదా మీకు ఇచ్చింది పట్టుకొచ్చి చూసారా ఎంత బాగా చెప్తున్నారా. మీకు ఇచ్చింది అదే, ఎంత బాగా పోతుందో. అవి కాదు, దాని కాదు, మీ అయ్యి మీ విత్తనాలు వైట్, అదే లైట్ రంగు ఉంది కదా అది. ఇదిగోనండి నేనైతే జినియాస్లో రంగులు దాస. ఏంటది? ఏం లేదు ఇందులో విత్తనాలు. కోసుకొచ్చాను మీకోసమే.
చూసారు కదండి, మనం ఇన్ని పువ్వులు పూయటానికి కారణం నేను ఇచ్చే లిక్విడ్లేనండి. మా తోటలో చక్కటి పువ్వులు పూయటానికి నేను ప్రతి వస్తువుని కూడా చక్కగా వాడుకుంటానండి. ఇదే కాదండి, మనం అప్పుడప్పుడు బయట పారేసే మన అంగన్వాడీలో ఇస్తూ ఉంటారు, నిలవ అయిపోయింది బయట పారేస్తూ ఉంటారు, అవి కూడా వాడుకోవచ్చు. మనం గేదెలకి పెడతాం కదండి తవుడు, ఆ తవుడుని కూడా సేమ్ ఇదే మాదిరిగా వాడుకోవచ్చు. ఇదేనండి ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖ్నో భవంతు. అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా నేరేడు చెట్టు ఎంత బాగా పూసిందో చూశారు కదా, కాయలు కూడా వస్తాయండి. మీ అందరికీ చూపిస్తా. మా తోటలో పిచ్చుకలు చూడండి ఎలా అల్లరి చేస్తున్నాయో, చూపిస్తాను మీకు. నేను వెళ్ళేదడికి తిర్రమంటాయేమో. చూడండి ఎలా వచ్చి కుండీల్లో ఎలాగ ఉన్నాయో. గోళాల్లో నీళ్ళు అయితే తాగుతాయండి, అవి గోళాల్లో నీళ్ళైతే తాగుతాయండి. తోటలో మాత్రం ఏం తింటాయో తెలియదు కానండి, అస్తమాను తిరుగుతూనే ఉంటాయండి, ఎగిరిపోతున్నాయి.